जारी आत्म सब्सक्राइब। जय सद्गुरुनाथ बाबा महाराज को, जय श्री सद्गुरु भक्त मंडल की, अमृतानंद नागेंद्रार्य सद्गुरु बाबा महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सगुण निर्गुणातीतं पूर्णबोधोपदेशकं श्री परमानंद गुरु शिष्यं कारुण्यामृत सागरं श्री अमृतानंद नागेंद्रार्य सद्गुरुं मद्गुरुं भजाम्यहं। మరి ఈరోజు శ్రీ శ్రీ శివరామదీక్షిత అచల గురు పరంపర లోపల అద్వైత శాఖ పరంపరలో శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ తాతగారు పరమానంద శంకరనారాయణ స్వామి వారి ప్రియ శిష్యులు మత్ గురుదేవుల యొక్క పంచమ వార్షిక ఆరాధన సందర్భముగా విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఎందరో పెద్దలు, మరి గురువులు, గురుభక్తులు, మరి నాతోటి సహోదరులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మగారులకు కూడా అందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క వేదాంత వైజ్ఞానిక సభలో ఆశీనున్నటువంటి పెద్దలు, అధ్యక్షులు, మరి పేరు పేరున అందరికీ కూడా నా యొక్క ద్వాదశి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలు ఎన్నో విషయాలు చెప్పినారు, మరి సమయం కూడా తక్కువ ఉంది. మరి వీళ్ళంతా వచ్చి, ఎందుకంటే ఒక గురువులను ఇంటికి కానీ ఆశ్రమ స్థలాలకు కానీ ఎందుకు పిలిపించాలి అంటే, ఎవరి లోపల ఎంత, ఎవరి పాదధూళి సోకితే ఏమవుతుందో, ఎందుకంటే తన తప్పు లేకున్నా కానీ మరి ఆ యొక్క గౌతమాముని భార్య అహల్య తన యొక్క భర్తను గుర్తెరగక దేవేంద్రుడు పన్నిన కుట్రలో భాగంగా తన తప్పు ఏమాత్రము లేకున్నా కానీ మరి ఆమె శాపగ్రస్తులు ఎట్లా అయిందో, మరి మనం కూడా ఇక్కడ కర్మ చేత అన్ని చేయవలసి వస్తుంది. కాబట్టి మంచి కర్మన చెడు కర్మన మనకు తెలియకుండా ఏమన్నా తప్పులు జరిగితే అటువంటిది మరి ఆ యొక్క శ్రీరాముడు అనేటి దేవుడు వచ్చి ఆమె కోరకుండానే, ఆమె ఏమి చేయకుండానే ఆయన పాదాలు తగిలి మరి మంచి సుగుణిగా ఎవరు ఏమనకుండా మళ్ళా మొదటి దశ రూపము ఆమె యొక్క స్వస్వరూపము ఆమెకు కలిగి పూజింపబడినది. మరి అట్లాగే ఇప్పుడు కూడా మనకు చెడు కర్మన మంచి కర్మన ఏ కర్మల వల్ల ఏం జరుగుతుందో దాని గురించి మరి ఇలాంటి ఆశ్రమాలకు కానీ శిష్యుల ఇండ్లకు కానీ పెద్దలను పిలిపించుకొని మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదము, వాళ్ళ యొక్క పాదధూళి మనపై తాకి మనకు, ఎందుకంటే ఇది ఎట్లా పట్టుకున్నది మనల్ని ఎరుక అంటే, మనమే దానిని పట్టుకొని నన్ను ఎరుక పట్టుకున్నది అంటున్నాం. ఎట్లా పట్టుకున్నది అంటే, ఇప్పుడు ఈ మైపుకు నన్ను పట్టుకునే చేత కాదు, దాన్ని నేనే పట్టుకున్నా. కానీ ఏమంటున్నది మళ్ళొక మాట, మైకుని చూస్తే భయం అవుతుంది అంటున్నది. అది 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 ఒకవేళ నన్ను పట్టుకుంటే భయపడాలి, కానీ నేనే పట్టుకుని పోతే కింద కూర్చొని ఎంతలా మాట్లాడతా కానీ మైకు పట్టుకుంటే నాకు భయం అవుతుంది అంటే ఎవరిని ఎవరు పట్టుకున్నట్లా? మనమే దాన్ని పట్టుకొని నన్ను వివరిస్తలేదు అంటున్నాం. అందు గురించి ప్రపంచంలో అన్ని విద్యలు వస్తాయి, బ్రహ్మ విద్య రాదు. బ్రహ్మ విద్య ఎందుకు రాదు అంటే, బ్రహ్మ విద్యకు మనము నేర్పినంత వరకు, చూసినంత వరకు, గ్రహించినంత వరకు రాదు. ఎందుకంటే మానవుడు ఎన్నో కోరికలు కోరుకొని కష్టపడుతున్నాడు, కోరిక కోరుతున్నాడు, కష్టపడుతున్నాడు, కానీ అనుభవిస్తలేడు. 99% అనుభవిస్తలేడు. ఎట్లా అనుభవిస్తలేడు అంటే, ఒక పెద్ద కారు కొనుక్కుంటాడు ఈఎంఐ లోపల, ఏడికన్నా పోయి రావాలంటే 4000 ఖర్చు అవుతుంది డీజిల్, కానీ బస్సులో పోతాడు. పేరుకే ఉండాలి కారు, కానీ తిరగడానికి వాడుకోడు. ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, దీన్ని ఎవరు
సంరక్షణ చేసే శక్తి లేక కిరాయికి ఇస్తాడు, తన ఒక చిన్న రూమ్ లో జీవిస్తాడు, అట్లా కూడా లాస్ట్ కు అనుభవించాడు. ఈడ కూడా మనం ఏం చేస్తున్నామంటే మంచి అచల గురువులన్నీ పొంది కూడా మేము పెద్ద గురువుల శిష్యులము, మా గురువు గారికి పేరున్నది అని ఊక చెప్పుకోవడం మాత్రమే, మేము కూడా సాంప్రదాయంలో ఉన్నాము అనడానికే కానీ దాని యొక్క మాధుర్యము లేదు. ఎందుకంటే మన తోటలోనే మామిడి పండ్లు తీయని ఉన్నాయి, కానీ వీనికి వచ్చిందేమో సత్యాగ్రహం. మన తోట మామిడి పండ్లు ఉన్నాయి, వీనికి వచ్చింది సక్కెర రోగం, వాటిని తినలేడు, మందికి అమ్మలేడు. ఎటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నాం. కాబట్టి మరి ఎన్ని దినాలకైనా గురుపాదం పట్టింది అసలు లేనే లేదు. మొత్తము గురువే అనంగా ఇంకా నీకు ఏమి లేదే, సర్వము గురువే అన్నప్పుడు నీకు ఒక్కటి కూడా నీ స్వతహా రాలేదు, పుట్టినప్పటి నుంచి రాలేదు. లాస్ట్ కు నీవు చనిపోతే కూడా నీకు కర్మలు చేయడానికి ఒకరు అవసరము, మోసుకపోవడానికి నలుగురు అవసరం. కాబట్టి స్వతహాగా మానవునికి ఏది రాలేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత అంటున్నాడు, నెపము దొబ్బుతున్నాడు. ఒకవేళ ఇదంతా ఎట్లా జరిగిందంటే నేను చేసిన అంటాడు, జరగకపోతే మా గురువు గారి చేతిలో ఉన్న మాట, దేవుడు ఉన్న మాట, దేవుడు నా మీద కరుణ కలిగించలేదు. అందు గురించే మనకు మహాసంకల్పం లోపల కరుణా కటాక్షము అంటారు. కరుణ అంటే దయ, మరి కటాక్షం అంటే ఏమిటి? అక్షి అంటే కన్ను, మరి కటాక్షము అని ఎందుకు చెప్పినారు? దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కరుణా కటాక్షము వీక్షణ అంటే ఇద్దరికి కదలని చూపు, కటాక్షము అంటే కదలని చూపు ఉండాలి. కదలని చూపు ఉన్నప్పుడే అవి రెండు ఏకమయ్యి నీవు నేను, నేను నీవు, నీవు నేనుగా మారిపోతుంది. అట్లా ప్రపంచము మొత్తం కూడా గురు శిష్యుల ద్వారానే నిలబడింది. ఎందుకంటే ఎరుక కొరకు శ్రీకృష్ణ అర్జునులని, వర్ష కొరకు భావమతులు అన్నారు. కానీ మనము ప్రబోధకంగా చూస్తే గురు శిష్యులే కదా. కాబట్టి ఈ యొక్క ప్రపంచము మొత్తం నడుపుతున్నది గురువు గారు. ఆ గురువు గారి ఆజ్ఞల లోపల ఆజ్ఞ జవదాటకుండా నడిచిన శిష్యుల ద్వారానే వీళ్ళిద్దరే నడిపిస్తున్నారు. అది తెలియక మనము నేను చేస్తున్నా ఇదంతా నాది, 100% మంది పెద్ద గురువులు మేము అచల బోధల ఉన్నాము అని చెప్పడానికి పనికొస్తుంది. కాబట్టి మరి ఎవరు కూడా గురువాజ్ఞ లోపల నడుచుకుంటే ఎటువంటి తిప్పలు లేవు అని పెద్దలు చెప్తున్నారు. అది అనుభవించే చెప్తున్నారు, ఉద్యోగ చెప్తున్నారు. కాబట్టి మరి మేము కూడా మా గురువు గారు చెప్పిన మాట ప్రకారము మరి ప్రపంచానికి గురువైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం పెట్టాలి. మనము ఇక్కడ ఊళ్ళో ఉంటే మనకు ఇబ్బందులు కొన్ని సృష్టిస్తారు, మనము ప్రశాంత వాతావరణంలో ఉంటే బాగుంటుందని చెప్పినందుకు మరి ఆయన మాట ప్రకారము నిన్న కూడా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూజ చేసుకుని మరి ఈ రోజు మా గురుదేవుల పంచమ వార్షికానికి ఇంతమంది పెద్దలు మరి ఎంతో ఎండ, ఎందుకంటే 45 డిగ్రీల ఎండలో కూడా వారి శరీరాలు సహకరించేటుంటే కూడా మరి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు మరి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాగే ముందు ముందు మాకు మీ ఆశీర్వాదాలు ఇంకా ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మహారాజు తీసుకురండి. సద్గురు భక్త మండలికి స్థిరమగు మీ పదవిని సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామానులకు మంగళమనాలే. నిత్యము శుభ మంగళమనాలే. చూసి తంత పునోలయ్యరుగాను బంగాపరచిన పారంగాజోలకు మంగళమనాలే. తత్వము శోభ మంగళమనాలే. నిరతము జగములు మేరిన మరుపులేకమాయలేకం పరిపూర్ణులైనట్టి గురుమకు మరి మరి విశ్రాంతి
చందే మంగళ మనారే నిత్యమో శోభ మంగళ మనారే అంగాలింగమోలాతో అభివృద్ధములో మాయ సంగారాయిత గోరు సభకు అధ్యక్షులకు మంగళ మనారే నిత్యమో శోభ మంగళ మనారే మరియును కస్తులకును పరమ తత్వాలు అనులకును శ్లోకము వేదాంత సకలే నిరుపమైన సాధులకు మంగళ సద్గురు మూర్తికి